దేశంలోనే అత్యంత పొడవైన వంతెనపై వాహనాలు పరుగులు తీస్తున్నాయి. అసోంలో ఈ బాహుబలి వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య భారత వాణిజ్య కూడలిగా మారేందుకు దోహదపడుతుందని స్పష్టం చేశారు. 9.15 కిలోమీటర్ల పొడవైన వంతెనకు ఎన్నో విశేషాలు ఉండగా రికార్డులు కూడా బద్దలు కొట్టింది. అసోంలోని తిన్సుకియా జిల్లాలో చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్పై ధోలా సాదియా వంతెన నిర్మించారు. ఈ వారధిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానికి ప్రఖ్యాత గాయకుడు గేయ రచయిత భూపేన్ హజారికా పేరు పెట్టారు. ఇది అసోం రాజధాని దిస్పూర్కు 540 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్కు 375 కిలోమీటర్ల దూరంలో ఉంది. 9.15 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన కారణంగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. గతంలో ఈ రెండింటి మధ్య ప్రయాణం 6 గంటల సమయం తీసుకునేది. తాజా వంతెనతో గంటకు తగ్గనుంది. మొత్తంగా ఈ వంతెన కారణంగా 5 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ధోలా సదియా వారధిని తెలుగువారి సంస్థ అయిన ప్రఖ్యాత నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ నిర్మించింది. గోదావరి నదిపైన ఈ సంస్థ పలు వంతెనలు నిర్మించింది. 2011లో శంకుస్థాపన జరుపుకున్న ఈ వంతెన నిర్మాణానికి 6 ఏళ్ల సమయం పట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో ఈ బ్రిడ్జిని కట్టారు. ఈ వంతెనలో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోనుంది. 2056 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన భారత్, చైనా సరిహద్దులోని సైనిక శిబిరాలకు రక్షణ సామాగ్రిని చేరవేయడానికి అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోకి భద్రతా బలగాలు సులువుగా ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. 60 టన్నుల యుద్ధ ట్యాంకులు కూడా వెళ్లడానికి సౌకర్యంగా ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన నిర్మాణం కోసం 17,000 టన్నుల సిమెంట్ను వినియోగించగా 90% అంటే సుమారు 30,000 టన్నుల ఉక్కును సెయిల్ అందించింది. అయితే దేశంలోనే అతిపెద్ద వంతెనగా రికార్డుకెక్కిన ధోలా సదియా ఎంతో కాలం ఆ ఖ్యాతిని నిలబెట్టుకోలేదు. త్వరలోనే గంగానదిపై 9.8 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించనున్నారు. బీహార్లోని పట్నా, హాజీపూర్లను కలుపుతూ గంగానదిపై ప్రస్తుతం ఉన్న మహాత్మాగాంధీ వారధి స్థానంలో కొత్తగా 9.8 కిలోమీటర్ల పొడవైన వంతెనను కట్టబోతున్నారు.